ఛానల్ మొదలుపెట్టి 1 ఇయర్ అవుతుంది. 1 ఇయర్ కూడా అవ్వలే ఇంకా. అప్పుడే 3 నెలలు గ్యాప్ తీసుకున్నా. కొంచెం వర్క్ ప్రెజర్ దానివల్ల కొంచెం ఇంట్రెస్ట్ చూపించలేకపోయా. ఇప్పుడైతే మళ్ళీ ఇవాళ వీడియో అయితే చేశాను. చాలా బాగా వచ్చిందని అనుకుంటా. చూశారు కదా, మొత్తం స్వెట్తో నిండిపోయింది. ఇప్పుడు ప్రజెంట్గా అయితే ఖమ్మం జిల్లా ఖమ్మం కిల్లా మీద ఉన్నా నేను. ఖమ్మం కిల్లా గురించి గూగుల్లో కానీ యూట్యూబ్లో ఎక్కడ కానీ మనం సెర్చ్ చేస్తే దీని చరిత్ర మొత్తం మనకు తెలిసిద్ది. కానీ నేను తీసింది ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రజెంట్ సిచ్యువేషన్, ఇక్కడ ఉన్నటువంటి ప్రదేశాలు, వీటి గురించి చెప్తున్నటువంటి కొన్ని లోకల్లో ఏరియాలో ఉన్నటువంటి కొన్ని ప్రచారం ఉన్నటువంటి కొన్ని కథలు ఉంటాయి కదా, అవి నిధులు కానీ గుప్త నిధులు, దీనికి సంబంధించినటువంటి కిలా మధ్యలో ఎక్కడైతే సొరంగ మార్గం అయితే ఉందో ఆ ప్రదేశం, ఇంకా వాళ్ళ స్థాన వాటికలు, వాళ్ళ వంటగదికి సంబంధించినటువంటి ప్రదేశం, ఇలాంటివి కొన్ని అప్పట్లో యుద్ధ కాలంలో వాడినటువంటి పిరంగి, ఇవి కొన్ని అయితే నేను చూపించాను. వీడియో అయితే బాగానే వచ్చింది అనుకుంటున్నా. మీకు కూడా ఈ వీడియోలో అయితే నేను చూపిస్తా. మనం ఇప్పుడు మన వీడియోని స్టార్ట్ చేద్దాం. మొదటిగా మనం కిలాలోకి ప్రవేశించడానికి మొదటి మార్గం ఇదే. దీని గుండా వెళ్తేనే మనకి కిలా యొక్క ఎంట్రన్స్ అనేది వస్తుంది. మనకి ఇప్పుడు ఎంట్రన్స్లోనే ఇక్కడ లెఫ్ట్ సైడ్లో దేవుడికి సంబంధించినటువంటి ఒక ప్రతిమ అయితే ఉన్నది ఇక్కడ. అదేవిధంగా తోరణానికి పైన ఒక చిత్రంగా అయితే కనిపిస్తుంది. అది ముసలి ఏనుగో అర్థం కావట్లేదు. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఈ భాగం వచ్చేసి కిలాకి పక్కన ఉన్నటువంటి భాగం. ఈ మార్గం గుండా నుంచి కూడా మనం కిలా నుంచి బయటికి అయితే వెళ్ళొచ్చు. ఒక్కసారి మనం ఈ లొకాలిటీని చూస్తే యుగానికి ఒక్కటి సినిమాలో పాడుబడిపోయినటువంటి శిథిలమైపోయినటువంటి గోడలతో ఉన్నటువంటి ఏరియాలా కనిపిస్తుంది మనకి. చూడ్డానికి సీనరీ కూడా అలాగే ఉంటుంది. మీకు నేను ఈ ప్రదేశంలోనే ఎప్పుడైతే పురాతన కాలం నాటి గుప్త నిధులు ఏవైతే అంటున్నారో అవి 2 ప్రదేశాలు నమూనాగా మీకైతే ఇప్పుడు ఈ వీడియోలో నేను చూపిస్తాను. కిలా పక్కనున్న దారి నుంచి మనం లోపలికి వచ్చేస్తే, ఇప్పుడు ఆ ద్వారం గుండానే మనం వచ్చాం లోపలికి. అక్కడ నుంచి వచ్చేస్తే ఈ ప్రదేశం అయితే ఉన్నది చుట్టూ. ఇక్కడికి రావడానికి కూడా కొంచెం జనాలు అనేది వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు. నైట్ టైంలో ఈ ప్రదేశంలో కూడా రారు. ఎందుకంటే కొన్ని కథలు కూడా ఇక్కడ ప్రచారంలో ఉన్నాయి. అవేందో కూడా ఇప్పుడు మనం వీటిని చూసుకుంటే అయితే తెలుసుకుందాం. ఇక్కడికైతే మెట్ల మార్గం అయితే 2 విధాలుగా అయితే కనిపిస్తుంది మనకి. ఒకటేమో అక్కడ మనకు కనిపిస్తున్నటువంటిది అదొకటి, అటు పక్క నుంచి కూడా ఇంకోటి ఉన్నది. ఇదేమో రెండో పక్క. దీని ద్వారా మన కిందికి వెళ్ళి చూస్తున్నారు కదా, ఇవి పాత ఇటుక గోడలకు సంబంధించిన వాటికి కూడా మళ్ళీ కొంచెం మరమ్మతులు చేస్తున్నారు. అదేవిధంగా శిథిలమైపోయినటువంటి గోడలు. ఈ మార్గం గుండా ఇదైతే మనకి స్విమ్మింగ్ పూల్ లాగా ఇంతకుముందు, అంటే అప్పటి రాజుల కాలం నుంచి తర్వాత వచ్చిన నవాబుల వరకు కూడా మొత్తం ఈ కోనేరుని తాగునీటిగానో లేదంటే స్విమ్మింగ్ పూల్గానో వాడేవారు. ఇంకొక కథ ఏంటంటే ప్రచారంలో ఉన్నది, ఇక్కడ ఎవరైతే అప్పట్లో చనిపోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ చుట్టుపక్కలే మొత్తం కూడా వాళ్ళని కన్నం చేయడం లేదంటే పాతి పెట్టడం లాంటివి కూడా చేసేవారు. ఇప్పుడు ఈ పైన మనకు కనబడేది వచ్చేసేమో చిన్న బ్రిడ్జి, అంటే లోపలికి వెళ్ళడానికి కానీ బయటకు రావడానికి కానీ ఒక 2 వీలర్ వెహికల్ మాత్రమే వెళ్తుంది. ఇది లోపల గుండా మార్గం. చూస్తున్నారు కదా మీరు, ఈ మధ్య సున్నాలు వేసారనుకుంటా, కానీ కట్టడం మాత్రం అయితే ఇది ప్రాచీన కాలంలో కట్టినటువంటిది, కిలా అప్పటిది.
బహుశా ఇక్కడే స్థానాలు లాంటివి చేసిన తర్వాత డ్రెస్సింగ్ రూమ్ లాగా వాడుకొని ఉండొచ్చేమో. ఇప్పుడు పరిస్థితి అయితే ఇట్లుంది. కొంచెం వర్షాలు పడి గట్టిగా నీళ్ళనే వచ్చుంటే చూస్తున్నారు కదా, నీటి అంచులు మనకు కనబడుతుందిగా, అక్కడ వరకు కూడా నీటి మట్టం అనేది వస్తుంది. ఈ కోనేరును పై భాగం నుంచి కూడా చూద్దాం మనం. ఈ విధంగా ఉంటుంది పైన. అటు కూడా దిగడానికి కూడా మెట్లు అయితే ఉన్నాయి. 2 వరుసల్లో అయితే కట్టడం అయితే జరిగింది. ఇది మీకు కిందాక పైన చూపించాను చూసారా, బ్రిడ్జి ఉందని, అది ఇదే. చాలా కిందికని ఉంటుంది. మనం కిందికని వెళ్ళి వంగే వెళ్ళాలి, లేదంటే తల బయలుపోయిద్ది. ఇది బయట ప్రదేశం. ఈ కిలాలో కానీ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రదేశాల్లో కానీ ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు బలంగా నమ్ముతారు ఏంటంటే, ఈ దగ్గరలోనే దీనికి సంబంధించినటువంటి నిధి అయితే రాజుల కాలం అయితే ఉంది, నవాబుల కాలం అయితే ఉంది, ఇక్కడైతే దాచి ఉంచారన్నట్టుగా అయితే నమ్ముతారు. అది ఖచ్చితంగా ఎక్కడనేది కూడా ఎవరికైతే తెలియదు. కొన్ని కథలైతే ఉన్నాయి, అవి మీకు నేను చూపిస్తా. ఈ ప్రదేశాల్లో ఉన్నది అన్నట్టుగా మనకైతే కొంతమంది అయితే చెప్పడం జరిగింది. అవి మీకు ఇక్కడ నుంచే నేను చూపిస్తాను. అవి చూపించే ముందు ఇక్కడ ప్రాచుర్యంలో ఉన్నటువంటి ఒక కథనం అయితే మీకు చెప్తాను. ఆ కథ విన్న తర్వాత మీకు కూడా ఒక క్లారిటీ అనేది వస్తుంది. ఇప్పుడు చూపించే ఆ ప్రదేశం అనేది అది వాళ్ళ కల్పితమో లేదంటే నిజంగా అది జరుగుండొచ్చో అనేది కూడా మనం ఖచ్చితంగా అయితే చెప్పలేం. ఏంటంటే ఒకానొక సమయంలో గొర్రెలు కాచుకునే అతను ఎవరైతే ఉన్నారో అతను చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రదేశాల్లో గడ్డి అన్నీ ఉన్నాయి కాబట్టి గొర్రెలను మేపుకుంటూ ఒక గొర్రె కనబడకుండా వెళ్ళిపోతే దాన్ని పట్టుకోవడానికి, దాన్ని వెతకడానికి వెళ్ళిన అతను ఏదో ఒక మార్గంలో గుండా కిల్లా లోపలికి వెళ్ళినట్టుగా అయితే చెప్తున్నారు. అలా వెళ్ళిన తరువాత ఏమైందంటే అక్కడ లోపలికి ఒక మార్గం అది తెరుచుకొని ఉండడం వల్ల లోపలికి వెళ్ళి చూస్తే చాలా బంగారపు రాసులు కానీ మిగతా ఖజానా ఏదైతే ఉందో దాన్ని అతను చూడడం, అది ఎవరికైనా చెప్తే ఈ మొత్తం కూడా ద్వారం మూసుకుపోయిద్ది, నువ్వు కూడా చనిపోతావు అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి ఒక ఆయన చెప్పడం అయితే జరిగిందంట. అది అతను ఎప్పుడైతే బయటకు వచ్చేసి ఇక్కడ ఉన్నది కొంత ధనం తీసుకొని వెళ్ళిపోయి అక్కడ ఉన్న వాళ్ళకి ఎప్పుడైతే అతను ఉండబట్టలేక ఎప్పుడైతే చెప్పిండో దాని తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ద్వారం దానంతటా అదే మూసుకుపోయింది. ఆ తర్వాత రోజు అతను రక్తం కక్కుని చనిపోయారని చెప్పేసి చెప్తున్నారు. ఆ ప్రదేశాలు అయితే ఈ 2 మార్గాల గుండా ఉంటాయని చెప్తున్నారు. మనం ఇప్పుడు వాటిని అయితే మీకు నేను చూపిస్తా. మొదటిది అయితే ఇక్కడ మనకి కనిపిస్తున్నటువంటి ఈ భాగం ఏదైతే ఉందో ఓపెన్గా, అది ఇంతకుముందు చాలా పెద్దగా ఉండేదని చెప్తున్నారు, తర్వాత మూసుకుపోయింది అంటున్నారు. ఇంకోటి ఆ గొర్రెల కాపరి ఎవరైతే ఉన్నారో అతను లోపలికి ప్రవేశించినటువంటి మార్గం ఒకటి, తలుపు అనేది మూసుకుపోయేది బండరాలతో అని చెప్పేసి ఈ మార్గాన్ని అయితే చెప్తున్నారు. మీరు కనిపిస్తుంది కదా, ఇది ఒక బండ మీద ఇంకో బండ మీద అతికిచ్చినట్టుగా పెట్టినట్టుగా అనిపిస్తుంది చూడండి, ఇదని చెప్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి చిన్న కథ ఇదైతే ఇక్కడ ప్రాచుర్యంలో అయితే ఉన్నది. కానీ అందులోకి వెళ్ళడానికి కానీ ఆ ప్రదేశంలోకి అక్కడికి వెళ్ళడానికి కానీ ఎవరు కూడా వెళ్ళింది లేదు. ఇప్పుడే మనం కిల్లా ఎంట్రన్స్ మొదటి భాగంలో అయితే ఉన్నాం. బండరాలకే మెట్లను అయితే తొలచడం జరిగింది.
సాధ్యమైనంత వరకు అయితే ఈ విధంగా అయితే మెట్లను అయితే తొలిచారు. చుట్టూ సపోర్ట్గా పట్టుకోవడానికి కూడా కడ్డీల ఏర్పాటు అయితే జరిగింది పెట్టడం. దాదాపు సగం ఎక్కేసాం మనం. ఎంట్రన్స్లోనే మనకి శ్రీకృష్ణదేవరాయల విగ్రహం అయితే ఏర్పాటు చేయడం అయితే జరిగింది. 2010వ సంవత్సరంలో శ్రీకృష్ణదేవరాయల పంచశతాబ్ది పట్టాభిషేక మహోత్సవం సందర్భంగా అప్పటి ఉన్నటువంటి కలెక్టర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే ఏర్పాటు చేశారు. మొత్తానికైతే పై వరకు వచ్చేసాం. పైకి ఎక్కితేనే ఇదే పెద్ద టాస్క్, ఎందుకంటే విపరీతంగా ఆయాసం అనేది వస్తుంది మనకి. చూస్తున్నారుగా, ఇదే మొదటి ద్వారం. మీకు కిల్లా ఎంట్రన్స్లోనే నేను చూపించాను కదా ఒక చోట, అది ఆ గుర్తు అనేది ఇక్కడ కూడా ఉన్నది. ఇది కిల్లా యొక్క లోపలి భాగం. ఒకసారి 360 డిగ్రీల్లో ఒకసారి చుట్టూ కూడా చూడండి ఒకసారి. ఇప్పుడు మీరు చూశారు కదా, ఇదే ఖమ్మం కిల్లా. అయితే ఈ కిల్లా నుంచి మనకి గోల్కొండ కోట వరకు సొరంగ మార్గం ఉందని చెప్పేసి కొందరు, అది కాదు, ఈ కిల్లా ఏదైతే సొరంగ మార్గం ఉన్నదో ఇక్కడ నుంచి వరంగల్ కిల్లా ఉంది, అక్కడికి ఈ సొరంగ మార్గం అనేది అక్కడికి కనెక్ట్ అవుతుంది అని చెప్పేసి మరికొందరు వాదన అయితే జరుగుతూ ఉన్నది అనమాట ప్రస్తుతానికి. అయితే ఇప్పుడు ఆ సొరంగ మార్గం అనేది కిల్లాలో ఎక్కడుందో మనం ఒకసారి చూద్దాం. ఎందుకంటే నేను ఎప్పుడో 2005లో మా ఫ్రెండ్స్తో కలిసి ఇక్కడికైతే రావడం జరిగింది. ఇప్పటికే ఒక 5-6 సార్లు అయితే వచ్చాను. కానీ ఎన్నిసార్లు ఎప్పుడు చూసినా కానీ అప్పుడు మనం చూసినంత క్లారిటీగా అయితే ఇప్పుడైతే లేవు. ఎందుకంటే చెట్లు మొత్తం అన్నీ పెరిగి మొత్తం పొదల్లాగా ఉన్నది. కొన్ని రాళ్ళు అవి కూడా డొల్లుకుంటూ వచ్చి కూడా పడిపోయినాయి. ఆ సొరంగ మార్గం అయితే ప్రస్తుతానికైతే మొత్తం కూడా మూసకపోయిందని చెప్పేసి చెప్తున్నారు. ఇంకోటి ఏంటంటే ప్రభుత్వం వాళ్ళు కూడా కొంతమంది దిగి లోపలికి ఏమన్నా అఘాయిత్యం లాంటిది ఏమైనా జరుగుతాయా అని చెప్పేసి భయంతో కూడా మూసేయడం అనేది జరిగింది అయితే చెప్తున్నారు. కానీ కొంత భాగం అయితే కనిపిస్తుంది ఖచ్చితంగా. ఎందుకంటే చాలా మంది చూసిన వాళ్ళు అయితే చెప్తున్నారు ఇదే అని చెప్పేసి అని కూడా అంటున్నారు. ఇప్పుడు మనం ఒకసారి చుట్టూ కూడా తిరిగి చూసి అది ఎక్కడ ఉందో చూసి ఒకసారి మనం వీడియో అయితే తీద్దాం, మీకు కూడా చూపించే ప్రయత్నం చేస్తా. ఇప్పుడు ఒకసారి పూర్తిగా పై వరకు అయితే వెళ్ళి చూద్దాం మనం. ఇంత పైకైతే వచ్చేసాం మనం. ఈ మధ్యలో చూశారుగా, ఇది బాయ్ అనుకుంటా. మొత్తానికైతే మూసేశారు, పైన కూడా మనకేం కనిపించదు. ఆ కాలంలో యుద్ధాలు జరిగినటువంటి ప్రదేశం కూడా చాలా సురక్షితంగా ఉండే విధంగా అయితే ఈ కోట నిర్మించుకోవడం అయితే జరిగింది. మనకి ఇక్కడ దగ్గరలోనే ఈ పిరంగి సంబంధించినటువంటి ముందు భాగం ఏదైతే ఉంటుందో అదైతే ఉన్నది. బాగా చెట్లు అయితే ఉన్నాయి. బహుశా ఈ చెట్ల కిందైనా ఉండొచ్చు, చెప్పలేము మనం. బాగా ఆయాసం వస్తుంది కదా, వాయిస్ ఓవర్ తర్వాత ఇవ్వచ్చు. కానీ ఇక్కడ చూసినట్టు చెప్పుకుంటూ వెళ్తేనే బెటర్ ఉంటుంది అని చెప్పేసి ఇప్పుడే చెప్తున్నా. మొత్తం పిరంగి గుండె అయితే కనిపించలే. మీకు ఇంకోటి చూపిస్తా. ఇక్కడ ఈ కిలా మీద కూడా మనకు ఒక కోనేరు అయితే ఉన్నది. అది మంచినీరు కోనేరో లేదా స్నానానికి వాడతారో ఇది కూడా తెలియదు మనకి. ప్రజెంట్ అయితే మీకు అది కూడా చూపిస్తా. ఇదే అది.
కనిపిస్తున్నటువంటి మధ్యలో ఏదైతే ఉందో గ్యాప్ అదే దిగే మార్గం ఇటువైపు నుంచి అయితే. మనమైతే కోనేరు కోసం వచ్చాం. అసలైతే ఇక్కడ పిరంగి గుండు ఇక్కడే ఉన్నది. ఇదైతే ఇక్కడ ఉండేది కాదు, ఎందుకంటే ఇంతకుముందు ఆ పైన ఎక్కడో చూసాం. అది కాస్త మరి ఎవరు దీన్ని కావాలని డొల్లించి ఇక్కడ పడేసి ఉంటారు. పైన కిందకి దిగాను కానీ పైనుంచి మీకు చూపిస్తా, ఒకసారి అయితే చూడండి. ఇదే అది. కిందికి వెళ్తే పెద్దగా కనిపిస్తుంది కానీ పైకి ఎక్కడానికి అయితే ఇబ్బంది చాలా. ఇలాంటివి ఒక 2-3 ఉండేవి కానీ ఎక్కడికి వెళ్ళిపోయాయో. ప్రజెంట్గా అయితే మనకైతే ఒకటైతే దొరికింది. మీకు కనిపిస్తున్నటువంటిది ఇదే కోనేరు. అప్పట్లో స్థానానికి అని దిగి కూడా ఇందులో ఒక 2-3 పిల్లగాళ్ళు అయితే పడి చనిపోయినట్టు కూడా అయితే చెప్తున్నారు. చాలా లోతు ఉంటుంది ఇది. ఇప్పుడైతే నీళ్ళతో అయితే నిండుంది.